హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, అది కూడా ఫ్యామిలీతో లేకుండా అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో నాకు ఎప్పటికైనా సరే నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మెమరీగా ఉండాలని అయితే నేను మొత్తం షూట్ చేసుకున్నాను. ముందు రోజు అయితే క్రాకర్స్ కొనుక్కోవడానికి వచ్చాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక స్టాల్కి వెళ్ళి క్రాకర్స్ తీసుకోవడం. ఎప్పుడు ఇంట్లో నాన్నే అరేంజ్ చేస్తారు కాబట్టి, అది కూడా మేము షాప్లో సేల్ చేస్తాం కాబట్టి నేను ఎప్పుడు కొనుక్కోలేదండి. నాన్నగారే ఎప్పుడు తీసుకొస్తారు ఇంటి దగ్గరికి. ఫస్ట్ టైం వచ్చాను తిరుపతిలో. చాలా వెరిఫై చేస్తే ఇక్కడ మాకు అమ్ముతారని తెలిసింది. ఇంకా ర్యాపిడోలో బుక్ చేసుకుని అయితే వచ్చి క్రాకర్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ నాకు ఎక్కువ క్రాకర్స్ నచ్చదు, దట్టు సౌండ్స్ వచ్చేవి అస్సలకి నచ్చవు. నేను కాల్చేవి చిన్నప్పటి నుంచి చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకర పువ్వొత్తులు, తాళ్ళు, అండ్ ఇంకా ఉంటే ఇంకా చిన్నప్పుడు పాము బిళ్ళలు అవి ఉండేవి. ఇప్పుడు ఇంకా అందులో ఇంకా కొన్ని తీసేసాను. మతాబులు అవన్నీ కూడా నాకు అస్సలు నచ్చవు. సో ఏవో ఎగ్జాక్ట్గా 500 రూపీస్ అయితే క్రాకర్స్ తీసుకున్నాం అనమాట. అంటే 650 సంథింగ్ ఏదైతే 500కి ఇచ్చారు. అండ్ ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఫస్ట్ ప్రమిదలు అయితే నానబెట్టేశాను. అండ్ ఈ ప్రమిదలు కూడా నేను ముందు రోజే అయితే షాపింగ్ అయితే చేశాను అనమాట. అండ్ తర్వాత దీపాలకి ఒత్తులు వేసుకోవాలి కాబట్టి ఆ ఒత్తులు ముందే మనం నూనెలో నానబెట్టుకుంటే చక్కగా నానుతాయి. సో ఆ ఒత్తుల ప్యాకెట్ కూడా కొనుక్కొని తీసుకుని వచ్చాను. ఏంటో అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాను అంటే ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దీపావళికి ఇంట్లో లేకుండా లేను. మొట్టమొదటిసారి అనమాట. అండ్ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో లేదనమాట ఫ్లాట్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు జాబ్కి అమ్మ బాబాని వెంకటేశ్వర స్వామి ఫోటో చిన్నవి ఇస్తే అవి పెట్టుకుని అగరత్తులు వెలిగించుకుని కొంత పూజ చేసుకుంటే, నేను వినాయక చవితికి కూడా చాలా బాగా చేశాం మేము. గణపతిని చేసుకుని అలాగా. అండ్ దివాళీకి కూడా ఇంకా నాకు అమ్మవారు కావాలనిపించి ఆర్డర్ చేసుకున్నాను ఇన్స్టామార్ట్లో. అండ్ ఆ రోజు స్పెషల్స్ వచ్చేసరికి నేను పప్పు, టొమాటో, లెమన్ రైస్, అట్లనే రైస్ అయితే చేశాను. అండ్ మార్నింగ్ ఫ్రెండ్ శనగలు చేసింది. చాలా ఆకలి వేసింది అనమాట. టిఫిన్ కూడా తినలేదు ఆ రోజు. ఇంకా పప్పు, ఆవకాయ కలుపుకొని చాలా టేస్టీగా అనిపించింది. మంచిగా తినేసాను. తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి గుమ్మాలకైతే పసుపు అంతా రాసేసి బొట్లు అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ముందు గడపకు పూజ మంచిగా చేసుకోవాలి కదా, అందుకని. తర్వాత ఇంకా బయట ముగ్గు వేసేసి ఇంకా ప్రమిదలు అవంతా కూడా పసుపు అంతా రాసి మొత్తం అరేంజ్ చేశాను. సో ఇక్కడైతే ముగ్గు వేసుకోవడానికి ఉండదు, అంటే నా దగ్గర లేదు. ఇక్కడ చాక్ పీసులతోనే వేస్తున్నాం. ఇంట్లో అంటే ఎప్పుడు ముగ్గు అనమాట. సో ఇక్కడ ముగ్గు అంటే చాక్ పీసులతోనే వేయాలి ఇంకా. ఎందుకంటే కాసేపన్నా ఉంటాయి, లేదా గాలి వచ్చిన ముగ్గు అంతా వెళ్ళిపోతుంది. అండ్ ముగ్గు కూడా తీసుకోలేదనమాట. ప్రస్తుతానికి చాక్ పీసులతోనే వేస్తున్నాము.
పూజకంతా సిద్ధం చేసేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యాను. నేను ఇది గెట్ రెడీ విత్ మీ కూడా వీడియో అప్లోడ్ చేశాను, ఛానల్లో ఉంది చూడండి. ఇంకా రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ నేను కళాంజలిలో అయితే తీసుకున్నాను, దాచి దివాళీకి అయితే వేసుకున్నాను అనమాట. నా డ్రెస్ ఎలా అనిపించింది మీకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి. సో ఇంక ఎట్లా అయితే రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసాను. మొత్తం అంతా ముందే సెట్ చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఈ డ్రెస్తో ఆయిల్ అంతా అయితే చాలా కష్టం అవుతుంది కదా. అంతా సిద్ధంగా చేసుకుని డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించేసి పూజ చేసేసాను. అండ్ నా దేవుడి గుడికి కలొచ్చేసింది కదా లక్ష్మీదేవి అమ్మవారితో, చాలా బాగుంది. నాకు ఫోటో అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి నేను ఏమనుకుంటున్నానంటే, ఎట్లయినా ఇంక ఇక్కడే ఎక్కువ ఉంటున్నాను జాబ్ కాబట్టి, సో ఇదే నా ఇల్లు ఇంకా. కాబట్టి నేను ఇంకా ప్రతి ఫెస్టివల్కి నేను మంచిగా చేసే ఫెస్టివల్స్కి ఆ బొమ్మ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను నా గూట్లో. మీరేమంటారు, అలా కొనుక్కోవచ్చా? ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క బొమ్మ అలానే కొనుక్కుందామని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. ఇంకా మొత్తం అన్ని దీపాలు పెట్టేశాను. నాకు దీపావళి అంటే దీపాలు మాత్రమే ఇష్టం అనమాట. ఇంకా 3 రోజులు అయితే నాకు టార్చర్లా అనిపిస్తుంది ఆ సౌండ్స్ వల్ల. ప్రీ దివాళీ, పోస్ట్ దివాళీ, ఈ పెద్ద పెద్ద బాంబులు నచ్చవు నాకు. అంటే నేను కంప్లీట్గా అసలు క్రాకర్సే కాల్చినాను నేనేం అనట్లేదు, కానీ ఆ సౌండ్స్ అనేది నాకు చాలా హెడేక్ వస్తుంది. ఇంకా మనస్ఫూర్తిగా పూజ చేసేసాను అనమాట. చాలా బాగా అనిపించింది. బెల్లం ముక్క కంపల్సరీగా పెట్టాలి, అందుకని తర్వాత నేను ఇక్కడ బెల్లం ముక్క కూడా పెట్టేశాను అనమాట. చూడండి, దీపావళి అంటే ఇలా దీపాలతో కలకల్లాడిపోవాలన్నమాట. నేను నా రూమ్లో కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఆ లైట్స్ అయితే నా బర్త్డే నుంచి అలా పెట్టుకున్నాను అనమాట రూమ్లో, కొంచెం ఆ వైబ్ కోసం అయితే. ఇంకా రూమ్లో కూడా దియాస్ అట్లా పెట్టుకుంటే ఎంత బాగా అనిపించిందో, లైట్ లేకుండా ఓన్లీ ఆ లైట్స్లో అలా కూర్చుంటే చాలా బాగా అనిపించింది. నాకు దివాళీ అంటే చాలా ఇష్టం. ఈ దీపాల కోసం, ఆ వెలుతురుల కోసం అలా ఇష్టం అనమాట. ఆ పెద్ద పెద్ద సౌండ్స్ మాత్రమే నచ్చవు, మిగతాదంతా చాలా ఇష్టమే. ఆ ఒక్కటి కూడా లేకపోతే నా ఫేవరెట్ ఫెస్టివల్స్లో ఇది ఉంటుంది యాక్చువల్లీ. ఆ సౌండ్స్ వల్ల మాత్రమే నాకు చాలా భయం పట్టుకుంటుంది అనమాట దివాళీ వస్తుంది అంటే. అంటే నాకే ఎట్లా అనిపిస్తుందా, ఇంకా ఎవరికైనా ఉందో తెలియదు, కానీ నాకు ఇలా కొంచెం నాయిస్లెస్ దివాళీ అంటే ఇష్టం. దీపాలు క్రాకర్స్ కాల్చుకోండి సరదాగా, కానీ పెద్ద పెద్దవంటే పాపం నాతో పాటు ఆ మూగజీవులు కూడా భయపడతాయి. మూగజీవులు నేను ఒక జీవులాగా కలిసిపోతా ఆ 3 రోజులు అయితే నిజంగా. కాకపోతే ఎవరి సరదా ఆడలే అండి, నాకు ఇష్టం లేదు కదా అని వేరే వాళ్ళని చేసుకోవద్దు అనకూడదు, కానీ కొంచెం తక్కువ చేయండి. అండ్ నేను ఇంకా క్రాకర్స్ మొదలు పెట్టేశాము. సింపుల్గా చెప్పాను కదా, కాకరపోతులు, భూచక్రాలు, చిచ్చుబుట్టి, అంతే. నాకు అవి ఉంటే చాలు, దివాళీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మొత్తం ఇలా మేమైతే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత హాస్టల్ మెస్కి అయితే వెళ్ళి వాటర్ తెచ్చుకుందాము అని అనుకుని బయలుదేరాము. బట్ అప్పటికే హాస్టల్లో స్టూడెంట్స్ అయితే ఇంకా హడావిడి చేస్తూ ఉన్నారనమాట. సో చూసేయండి మీరు ఏమేమి జరిగింది అనేది.
స్టూడెంట్స్కి అయితే మా చైర్మన్ సార్ క్రాకర్స్ కొని ఇచ్చారనమాట. చూసారా వాళ్ళు ఎంత సంబరంగా చేసుకుంటున్నారో. మ్యాక్సిమం ఇంటికి వెళ్ళారు అండ్ ఉన్నవారంతా కూడా సార్ కొనిచ్చిన క్రాకర్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అది చూసారు కదా, వాటర్ కానీ వెళ్ళిన వాళ్ళం అక్కడే 1 అవర్ ఉండిపోయామన్నమాట. వాళ్ళు అలా కాలుస్తూ ఉంటే నేను కూడా ఏదో మళ్ళీ ఒక భూచక్రం పెట్టాను. ఇంకా నెక్స్ట్ డే కాలేజ్లో స్నాక్స్ కూడా ఇచ్చేసారనమాట మాకు. అంటే హాట్ స్వీట్స్ ఇచ్చారు మీటింగ్ కండక్ట్ చేసి దివాళీ సందర్భంగా. మేము ముగ్గులు కూడా వేసాము, లాస్ట్లో అటాచ్ చేస్తాను చూడండి. అండ్ సెకండ్ డే నైట్ అయితే కనుక మాకు దగ్గర మిగిలిపోయిన క్రాకర్స్ కూడా మేము కాల్ చేసాము. యాక్చువల్లీ చిన్నప్పుడైతే మా నాన్న మా అందరికీ క్రాకర్స్ పక్కన పెడితే మేము వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు ఇన్ని 3 రోజులకి పంచుకొని థర్డ్ డే మొత్తం అన్ని కాల్చేసేవాళ్ళం. అండ్ హ్యాపీ దివాళీ చెప్పుకుంటూ బుడ్డి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అని ఎంతమంది చెప్తారు, మేమైతే అలా చెప్తూ కాలుస్తామన్నమాట. అండ్ నేనైతే ఒక 2 కాకరపోతులు కూడా మిగిల్చుకుని నాగల చవితి రోజు కూడా కాల్చాను. సో నేను అది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి. దివాళీ వీడియోనే లేట్ అయిపోయింది. కాలేజ్లో వర్క్స్, ఇంట్లో వర్క్స్ వల్ల నాకు అస్సలు అవ్వలేదన్నమాట. చాలా పనులు ఎక్కువైపోయాయి అన్నమాట. వాటి వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కూడా ఖాళీ దొరకలేదు. ఇందులో ఒక ప్రీమియం భూచక్రాలు అని చెప్పేసి మొక్క పెట్టే 300 చెప్పారు. ఒక ప్రీమియం భూచక్రం తిరగలేదు సరిగ్గా. అండ్ అది ఇంకా పక్కన పెట్టేసి ఇంకొక ప్రీమియం భూచక్రం అయితే వెలిగించాను. సో ఇదైతే మస్తు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందిలే, బాగా తిరిగింది. సరేలే, అప్పుడప్పుడు కొన్ని బాగోవు, బట్ బాగున్నాయి అప్లోడ్ చేసి బాగోని తీసేస్తే అలా, అందుకని తిరిగింది పెట్టాను. సో ఇట్లా చేసుకున్నాను. అండ్ ఫ్యామిలీని అయితే మిస్ అవుతూనే ఉన్నాను, మా పిల్లల్ని, అక్క పిల్లల్ని, మా ఇంట్లో అంతని కూడా. ఎందుకంటే మొట్టమొదటిసారి కదా వాళ్ళు లేకుండా చాలా ఎమోషన్గా కూడా అనిపించింది. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్తో చేసుకున్నాను, కాలేజ్ స్టూడెంట్స్తో చేసుకున్నాను. అది సరే, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త మెమరీ ఎలా ఉంటుంది అని కూడా అనుకున్నాను అనమాట. అండ్ మొత్తానికి ఇట్లా నా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్స్లో షేర్ చేయండి. సో కాలేజ్లో వేసి ముగ్గుల దీపాలు అయితే పెట్టామన్నమాట. బాగుంది కదా ముగ్గు, మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.